అనేది చాలా దురదృష్టకరమైనది, ఆందోళనకరమైనది, మనసును కలిచివేసేటటువంటి సంఘటన. ఈ సంఘటనకి బాధ్యులు ఎవరు, ఆ నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరు, ఆ నిర్లిప్తతకి బాధ్యులు ఎవరో చర్యలు తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాము. ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో అనేక రకాల దేవాలయాల్లో కూడా జరుగుతూ వస్తున్నాయి. నిన్న మన విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఈవోని వేయలేదు ఇంతవరకు. ఈవో సరైనటువంటి పర్యవేక్షణ లోపం మూలంగా అంత పెద్ద దేవాలయానికి ఈవోని వేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. నిన్న కొండ మీద ఒక పెద్ద చోరీ జరిగింది. పైనుంచి హైదరాబాద్ నగరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు దర్శనానికి వెళ్తే పార్కింగ్లో పెడితే ఒక బంగారం దొంగతనం చేయడం జరిగింది. ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది? ఈ దేవాలయంలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? ప్రతి దేవాలయంలో కూడా ప్రజలకి భక్తులకి అవసరమైనటువంటి సౌకర్యాలు అందించడంలో ఈ